నమస్తే అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇదేంటంటే ఆరోగ్య రక్ష గురించి ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా వైట్ రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి జనరేషన్ వచ్చేస్తుంది. సో అదే విధంగా కొందరికి రేషన్ కార్డు ఉండదు. సో ఇన్ కేసు రేషన్ కార్డు ఉన్నా మనకి వైట్ రేషన్ అదే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉండదు. సో అలాంటి పక్షాన మనం ఏం చేయాలి, అసలు మనకి ఒక హెల్త్ కార్డు కావాలి అన్న విషయానికి వస్తే ఆరోగ్య రక్ష అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సార్. సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్య రక్షకి మీరు పర్ మంత్ కి 100 రూపాయలు పే చేసి సరిపోతుంది అనమాట. అంటే 1200 రూపాయలు మీరు పే చేయగలిగితే వాళ్ళు 2 లక్షల వరకు 1044 అంటే 1044 డిసీజెస్ ఏదైతే రోగాలు ఉంటాయో వాటిని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే వైద్యం చేయించుకోవచ్చు అప్ టు 2 lakhs వరకు మనం చేయించుకునే ఆపరేషన్ గానీ లైక్ ఏదైనా మనం ఏ క్యూర్ అవడానికన్నా ఏ డిసీజ్ క్యూర్ అవడానికి మనం సర్జరీ చేయించుకున్నా ఏం చేయించుకున్నా అప్ టు 2 lakhs వరకు గవర్నమెంట్ అనేది మనకి పే చేస్తుంది త్రూ ఆరోగ్య రక్ష ద్వారా. సో అసలు ఆరోగ్య రక్షకి మనం ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరెవరు అర్హులు ఏంటి అన్న విషయాన్ని మనం ప్రొసీజర్ ఈ వీడియోలో మనం చూస్తాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ వాడే ఉండాలి, క్యాండిడేట్ మస్ట్ అండ్ షుడ్ ఆధార్ ఉండాలి, ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. సో ఇది ఉంటే చాలండి. ఈ 3 పార్ట్స్ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఆరోగ్య రక్షకి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ ఆరోగ్య రక్షకి ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చినాక మన వెబ్సైట్, అసలు ఆ వెబ్సైట్ ఏంటి, ఆ వెబ్సైట్ లో మనం ఎలా లాగిన్ అవ్వాలన్న విషయాన్ని కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు వెబ్సైట్ ఏంటంటే ఆరోగ్య రక్ష అని చెప్పి మీరు ఎన్టీఆర్ వైద్య సేవ అనుకుంటున్నా సరే ఒక అఫీషియల్ పోర్టల్ నుంచి మన ఆరోగ్య రక్షకి టర్న్ అవుతాం. సో అక్కడ మనం క్లిక్ చేయగానే మన ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఇవ్వగానే లింక్ అయిన మొబైల్ నంబర్ ఆటోమేటిక్ అక్కడ జనరేట్ అవుతుంది. లింక్ అయిన ఆధార్ నంబర్ కి ఆ మొబైల్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనం అక్కడ ఎంటర్ చేస్తే ఆ ఒక డాష్ బోర్డ్ లోకి మనం ఓపెన్ అవడం జరుగుతుంది. ఓపెన్ అయినాక మన డీటెయిల్స్, మీ డీటెయిల్సే కదండి, ప్రజాసాధికార సర్వేలు జరిగినప్పుడు ఒక కుటుంబం ఉంటుంది కదా, సో ఆ కుటుంబం డీటెయిల్స్ కూడా వచ్చేస్తా ఉంటాయి. ఒకవేళ ఇన్ కేసు ఒకళ్ళే ఉంటే ఒకళ్ళ డీటెయిల్సే వస్తాయి. సో ఒక్కొక్క పర్సన్ కి 1200 రూపాయలు మనం పే చేయాలి పర్ ఇయర్ కి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఏ పర్సన్ పే చేయాలనుకున్నా ఆ పర్సన్ పే చేసుకుని అక్కడ మీకు ఆటోమేటిక్ పేమెంట్ గేట్ యాజ్ ఎ సిటిజన్ గా మీరు పే చేసేయచ్చు. మీ సేవకు వెళ్ళేనా చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు తెలియకపోతే అంటే డబ్బులు పోతాయేమో, సర్వర్ ఇష్యూ అని వస్తుందేమో అన్న భయం ఉంటే మీ సేవకు వెళ్ళండి, దగ్గరలో ఉన్న మీ సేవ వాళ్ళు చేసిస్తారు. ఇన్ కేసు వాళ్ళు కూడా తెలియకపోతే అంటే వాళ్ళకి తెలిసి ఉంది అనుకో, మీ సేవకు మాక్సిమం తెలుస్తుంది, మీ సేవకు తెలియదు అనేది ఉండదు. సో ఒకవేళ మీకు తెలుసు అనుకుంటే యాజ్ ఎ సిటిజన్ గా మీరు పేమెంట్ అని చేసుకుంటే హెల్త్ కార్డు కూడా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడేట్ అయ్యి మీ దగ్గరికి వస్తుంది. ఓకే, ఇన్ కేసు మీకు డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడేట్ కాకపోతే దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్తే వాళ్ళు వ్యాలిడేషన్ చేసి ఇస్తారు, వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా అక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అంటే ఆన్లైన్ లో మనం ఎలా అప్లై చేసుకోవాలి, యాజ్ ఎ సిటిజన్ కార్నర్ నుంచి మనం ఎలా అప్లై చేసుకున్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుంటాం. ఓకే, సో ఆ చాప్టర్ లోకి వెళ్ళక ముందు ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, ఇన్ కేస్ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్ని అప్డేట్స్, నా రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా మీ మొబైల్లో అందరికన్నా ముందు చేరతాయి. సో మీరు అందరికన్నా ముందు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా మీరు ఆ ప్రొసీజర్ కూడా ఇప్పుడు లైవ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ నన్ను మన్నించాలండి, ఎందుకంటే కొంచెం కామెంట్ అనేది ఇవ్వలేకపోతున్నా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకు ఇవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాక్సిమం నేను నా వర్క్ చేస్తూ ఉంటాను, మాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ ప్రాసెస్ చూడండి సార్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే ఎలాంటి డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మన గూగుల్ సెర్చ్ బార్ అండి. సో ఈ గూగుల్ సెర్చ్ బార్లో మనం ఒక స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం, అంటే వెబ్సైట్ ఏంటనేది. సో నేను ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో ట్రస్ట్ అని ఉంది కదా, సో మనం ఇప్పుడు అది క్లిక్ చేస్తాం అనమాట. అది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇదండి. సో దానికి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఇన్ కేస్ మనకి ఏదన్నా వైట్ రేషన్ కార్డు ఉండి అప్రూవల్స్ ఏమి రాకపోతే ఈ నెంబర్స్కి ఫోన్ చేస్తే మనకు అప్రూవల్ అనేది త్వరగా వస్తుంది అనమాట. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ క్లియర్గా రాశారు చూడండి. సో మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ప్రీ అప్రూవల్ వెంటనే ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే మనం ఒక వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అంటే అసలు మనం ఎలా ఎన్రోల్ అవ్వాలన్న విషయాన్ని కూడా ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేద్దాం. ఇది ప్రతిసారి మనం ఏ విండో ఓపెన్ చేసినా ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడున్న ఏదైతే డిస్కషన్ ఫామ్స్ ఉంటాయో వాటి గురించి చూద్దాం. ఓకే, ఆరోగ్య రక్ష అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ ఎన్రోల్. ఇక్కడ చూస్తే మీరు ఆరోగ్య రక్ష ఏముంది అంటే 1200 రూపాయల ప్రీమియం కడితే 2 lakhs అంటే అప్ టు 2 లక్షల వరకు కూడా మనం వైద్య సేవలు అనేది ఆ 1 yearలో చేయించుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎన్రోల్ దగ్గర క్లిక్ చేద్దాం. సో క్లిక్ ఆన్ ఎన్రోల్ దగ్గర క్లిక్ చేస్తే మనకి
ఆ యొక్క వెబ్ పేజ్ ఎన్రోల్ అయ్యే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. సో ఇదిగోండి సార్, ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. అంటే మనం రెన్యువల్ చేయించుకునే తేదీలు అనమాట ఇది. సో ఆ రెన్యువల్ చేయించుకునే తేదీలు ఆ డేట్లోపు ఉంటే మనకు అప్రూవల్ అనేది వెంటనే వస్తుంది, లేదా అప్రూవల్ మనం రెన్యువల్ చేసుకోలేం. సో ఇక్కడ ఆధార్ ఉండాలి, ఆధార్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అలా లేని పక్షాన సో మనం మొబైల్ నెంబర్కి, అది ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చాను, ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నదో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి మనకి వస్తుంది, లాస్ట్ డిజిట్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ 2296, సో ఈ నెంబర్తో ఉన్నది ఉంది కదా. సో ఇక్కడ గెట్ ఓటీపీ అని మనం క్లిక్ చేస్తాం. సో ఇక్కడ వెరిఫై అంటే ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసేస్తే వెరిఫై మన డాష్ బోర్డ్, అంటే మన యొక్క ఆధార్ డేటా అనేది బయటకు అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఓపెన్ పోర్టల్లోకి మన ఆధార్ డేటాబేస్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఈ ఓటీపీ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో కొంచెం ఆలోచించి మీరు క్లోజ్ చేయకుండా వెయిట్ చేసి ఉంటే మ్యాక్సిమం 2 minutesలోపు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఓటీపీ వచ్చింది సార్, నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో వెరిఫై అని క్లిక్ చేస్తే ఆ డేటాబేస్ క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యి ఆధార్ ఉన్న డేటాబేస్ ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క రేషన్ కార్డు ఎప్పుడైతే ప్రజాసాధికార సర్వే చేస్తేనేమో ఆ లిస్ట్ ఆఫ్ దాంట్లో ఇంకా మెంబర్స్ వస్తారు. సో నాది సింగిల్ కార్డు కాబట్టి, నాది సింగిల్ ఎంట్రీ కాబట్టి నా పేరు అలా వచ్చింది. ఇన్ కేస్ డిలీట్ చేయాలంటే వాడికి సంబంధించింది. సో ఇన్ కేస్ మనం అప్లై చేయాలంటే యాడ్ మెంబర్, ఇన్ కేసు నీ దాంట్లో ఎవరైనా మీ భార్యలు కానీ మీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే లైక్ వాళ్ళ ఆధార్ నంబర్ ఇంకా చూసుకుంటే రిలేషన్షిప్ పెట్టి యాడ్ మెంబర్ పెడతాం. సో పర్ మెంబర్కి వచ్చేసి 1200 రూపీస్ మనకు పే చేస్తాం. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్, యాడ్ మెంబర్ డీటెయిల్స్. సో రిజిస్టర్ చేసేసి ఎంత పే చేయాలి ఏంటి ఇక్కడ చూడండి. 1200 రూపీస్ పర్ హెడ్కి 1200 రూపీస్ పే చేయాలి. సో ఇదేంటంటే బిల్ డెస్క్ పేమెంట్కి మనకి ఎన్రోల్ అవడం జరుగుతుంది అనమాట. సో బిల్ డెస్క్ నుంచి మనం చేసుకుంటాం. సో కంటిన్యూ పేమెంట్ అనేది క్లిక్ చేస్తాను సార్. సో ఇది బిల్ డెస్క్ మనం ఇక్కడ ఎంత అయితే చూపించిందో 1200 అంతే పే చేస్తాం, అంతకుమించి ఎక్కువ సర్వీస్ ఛార్జ్ ఉండదు. ఇన్ కేస్ మీకు రాకపోతే దగ్గరలో ఉన్న మీ సేవకు వెళితే వాళ్ళ సర్వీస్ ఛార్జ్తో సహా 1300 అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి సార్, మినిమం ఛార్జెస్. సో దాని ద్వారా వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కట్ అవుతూ ఉంటాయి వాళ్ళ వ్యాలెట్స్లో. సో ఈ విధంగా మీరు ఆరోగ్య రక్ష పేమెంట్ అవ్వగానే అక్కడ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకుంటానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ ఏ డౌట్స్ వస్తే కామెంట్ చేయండి.